ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ గాంధీనగర్ వార్డు నెంబర్ 18 పోలింగ్ స్టేషన్ నెంబర్ 35 వద్ద కలెక్టర్ దంపతులు బుధవారం సామాన్య ఓటర్లాగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ ఎస్పెషల్లీ 4 మున్సిపాలిటీలైన మెదక్, రామాయంపేట్, తూప్రా, నర్సాపూర్ మున్సిపాలిటీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి. సో ఆ పోలింగ్ స్టేషన్స్లలో అన్ని ఏర్పాట్లు కూడా మనము సజావుగా చేయడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లలో కూడా మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీ పరిధిలలో మొత్తం పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సో మీరు అందరు కూడా నిర్భయంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పాల్గొని మీ యొక్క విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగం మనకి దేశ రాష్ట్రపతి అయినా ఒక సామాన్య పౌరుడైనా అందరికి కూడా ఓటు హక్కు విలువ అనేది సమానంగా ప్రసాదించింది. కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి 100% ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనేసి కూడా మెదక్ జిల్లా ప్రజలని అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.